ఫైనలీ బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరిగాయి అండ్ అక్కడ బీఎన్పీ పార్టీ ఫుల్ మెజారిటీలో ఉంది. ఇక ఈ యాంటీ ఇండియా యూనస్ గాడి కథ సమాప్తమైనట్టే. ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ని చూడండి. ఇతని పేరు తారిక్ రెహమాన్. 17 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుంచి లండన్కి పారిపోయాడు. జస్ట్ ఒక 2 నెలల క్రితం డిసెంబర్ 25, 2025 నాడు బంగ్లాదేశ్కి రిటర్న్ వచ్చాడు. అండ్ ఇప్పుడు ఏకంగా బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడు. ఇతను ఎవరు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయం మనం కొద్దిసేపులో డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ ముందు బంగ్లాదేశ్ ఎలక్షన్ స్టేటస్ ఏంటో తెలుసుకుందాం. నిన్న ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో నేషనల్ వైడ్ ఎలక్షన్ జరిగాయి. బంగ్లాదేశ్లో మొత్తం 300 సీట్స్ ఉన్నాయి. ఈ 300 సీట్స్లో 50 సీట్లను మహిళలకు రిజర్వేషన్లో కేటాయించారు. సరిగ్గా ఎలక్షన్ జరిగే ముందు రోజు ఒక క్యాండిడేట్ చనిపోయారు. దాంతో నిన్న ఎలక్షన్లు 299 సీట్స్కి జరిగింది. బంగ్లాదేశ్లో మొత్తం 12.7 crores 12,70,00,000 మంది రిజిస్టర్ ఓటర్స్ ఉన్నారు. ఈ బంగ్లాదేశ్ సైజు మన ఇండియాలో ఒక స్టేట్ అంతా ఉంటుంది. కాబట్టి ఆ దేశంలో ఎలక్షన్స్ అండ్ కౌంటింగ్ ఒకే రోజులో అయిపోతుంది. అయితే నిన్న ఎలక్షన్ జరిగాయి. ఇంకా పూర్తి లెవెల్లో రిజల్ట్స్ బయటకు రాలేదు. బట్ ప్రజెంట్ డేటా ప్రకారం 300 సీట్స్లో దాదాపు 212లో బీఎన్పీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఫుల్ లీడింగ్లో ఉంది. భారీ మెజారిటీలో ఉంది. బంగ్లాదేశ్లో గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అంటే మినిమం రావాల్సిన సీట్లు 151. అయితే బీఎన్పీ పార్టీ ఆల్రెడీ దాదాపు 200 కన్నా ఎక్కువ సీట్స్లో మెజారిటీగా ఉంది. కాబట్టి చాలా క్లియర్గా ఈ బీఎన్పీ పార్టీయే పవర్లోకి రాబోతుంది. బంగ్లాదేశ్లో 2 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు గెలవబోతున్న బీఎన్పీ. దీన్ని ఇన్ని రోజులు ఖలీదా జియా లీడ్ చేసింది. కానీ రీసెంట్గా ఆమె చనిపోవడంతో ప్రజెంట్ ఆమె కొడుకైన తారిక్ రెహమాన్ ఈ పార్టీని లీడ్ చేస్తున్నాడు. రెండవ పార్టీ అవామీ లీగ్. ఇది షేక్ హసీనా పార్టీ. కానీ ఈసారి ఈ పార్టీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే ఈ మొహమ్మద్ యూనస్ గాడు ఈ పార్టీ పార్టిసిపేట్ చేయకుండా బ్యాన్ చేశాడు. మరి ఇక్కడ బీఎన్పీ పార్టీ ఎవరితో పోటీ పడింది అంటే కట్టర్ రాడికల్ ముస్లిం పార్టీ అయిన జమాతే ఇస్లామీతో. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ జంజీలు అంతా రోడ్ మీదకి వచ్చి షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. ఆమె దేశం వదిలి పారిపోయేలాగా చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇక జంజీలు పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోతారు, వీళ్ళు రాబోయే ఎలక్షన్లో పోటీ చేస్తారు అని చెప్పారు. మరి ఈ స్టూడెంట్స్ అంతా ఎక్కడికి పారిపోయారు? వీళ్ళ పార్టీలు ఏవి లేవా అంటే నో. స్టూడెంట్ పార్టీ ఒక్కటి కూడా మిగల్లేదు. ఉన్న 1-2 పార్టీలు ఈ కట్టర్ రాడికల్ గ్రూప్తో కలిసిపోయాయి. ప్రజెంట్ ఈ బీఎన్పీ పార్టీ దాదాపు 11 పార్టీల గ్రూప్ కోలేషన్తో పోటీ చేసింది. ఇక్కడ మీరు గమనించండి, ఫ్రీడమ్ కోసం పోరాడిన స్టూడెంట్స్ అంతా కట్టర్ ముస్లిం పార్టీలోకి జాయిన్ అయిపోయారు. ఇంకొంతమంది మాకు ఈ పాలిటిక్స్ నచ్చట్లేదు, వైలెన్స్ చూడలేకపోతున్నామని తమ పార్టీని వదిలి వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా క్లియర్గా బంగ్లాదేశ్ యువతను జంజీని ఈ మొహమ్మద్ యూనస్ గాడు తాను పవర్లోకి రావడానికి ఎక్కువ రోజులు పవర్లో ఉండేందుకు వాడుకున్నాడు అని తెలుస్తుంది. ఇప్పుడు కూడా వీడికి ఈ ఎలక్షన్ జరగడం ఇష్టం లేదు. దీన్ని ఆపేందుకు, పోస్ట్పోన్ చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. బట్ చివరికి ఫెయిల్ అయిపోయాడు. అందుకే ఈ వీడియోని మన దేశ యూత్ చూస్తూ ఉంటే మీ అందరికీ నా ఒక సజెషన్, పాలిటిక్స్ గురించి తెలుసుకోండి. దేశంలో ఏం జరుగుతుంది అనే విషయం పైన అవగాహన ఉండాలి. కానీ దేశం మొత్తాన్ని మార్చేస్తాము, ప్రొటెస్ట్ చేసి ప్రభుత్వాన్ని పడగొడతాము అంటే చివరికి నష్టపోయేది మీరే, అంటే మీ జంజీలే. ఇప్పుడు బంగ్లాదేశ్లో నష్టపోయింది ఎవరు? పొలిటీషియన్సా? నో, అక్కడ ఉన్న యువకులు అండ్ స్టూడెంట్స్. వీళ్ళు చేసిన వైలెన్స్కి, దేశంలో క్రియేట్ అయిన రక్కస్కి అక్కడ ఉన్న ఫారెన్ కంపెనీస్ అన్నీ దేశం వదిలి పారిపోయాయి. బయట నుంచి ఒక్క కొత్త కంపెనీ కూడా బంగ్లాదేశ్కి రాలేదు. వీళ్ళు దేశంలో పరిస్థితి మెరుగుపరుద్దాము అని ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. కానీ దానికి కంప్లీట్ ఆపోజిట్ జరిగింది. వీళ్ళ కారణంగా ఆ దేశం పూర్తిగా ఎకానమీ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, బిజినెస్ పరంగా ఇలా అన్ని విధాల సర్వనాశనం అయిపోయింది. కాబట్టి మై డియర్ యూత్, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి లొంగి దేశానికి అగెన్స్ట్గా మారకండి. తప్పును క్వశ్చన్ చేయండి, తప్పు చేస్తున్న లీడర్ని నిలదీయాలి. కానీ లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుంటాము, ప్రొటెస్ట్ చేస్తాము, వైలెన్స్ క్రియేట్ చేస్తాము అంటే చివరికి దేశమే నాశనం అవుతుంది. నిన్న బంగ్లాదేశ్లో జరిగిన ఎలక్షన్స్లో 50% కంటే ఎక్కువగా ఓట్స్ నమోదయ్యాయి. అంటే భారీగా ప్రజలు బయటకు వచ్చి ఓట్లు వేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలంతా మ్యాక్సిమం ముస్లిమ్సే. కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ కట్టర్ రాడికల్ ఇస్లామిక్ పార్టీకి సపోర్ట్ చేయలేదు.
అందరూ అభివృద్ధికే ఓటు వేశారు. ఈ జమాతే ఇస్లామిస్ట్ గాళ్లతో దేశం నాశనం అవుతుంది తప్ప అభివృద్ధి జరగదు అని సాధారణ ముస్లిం ప్రజలందరికీ తెలుసు. అందుకే వాళ్ళకు ఉన్న ఏకైక ఆప్షన్ బీఎన్పీ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీ ఇచ్చారు. బంగ్లాదేశ్ ఎలక్షన్స్ పైన మోడీ గారు కూడా రెస్పాండ్ అయ్యి ఈ తారిక్ రెహమాన్కి కంగ్రాచులేట్ చేశారు. ఎందుకంటే నెక్స్ట్ బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యేది ఇతనే. ఇక ఈ తారిక్ రెహమాన్ ఎవరు అనే విషయానికి వస్తే ఇతను ఖలీదా జియా పెద్ద కొడుకు. ఇతన్ని డార్క్ ప్రిన్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే 17 సంవత్సరాల క్రితం ఇతను బంగ్లాదేశ్లో ఉన్నప్పుడు కరప్షన్ చేశాడు, వైలెన్స్ కూడా క్రియేట్ చేశాడు. అందుకని అప్పటి గవర్నమెంట్ ఇతన్ని టార్గెట్ చేసింది. దాంతో ఇతను భయపడి లండన్కి పారిపోయాడు. దాదాపు 17 సంవత్సరాలు అక్కడే ఉండి బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనాను తరిమేశారు. వాళ్ళ పార్టీని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా బ్యాన్ చేశారు. అండ్ వీళ్ళ అమ్మగారి హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అని తెలిసి డిసెంబర్ 25, 2025న బంగ్లాదేశ్లో అడుగు పెట్టాడు. ఇతను బంగ్లాదేశ్కి రావడం ఆ సమయంలో దేశంలోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. వేల మంది ప్రజలు ఇతనికి వెల్కమ్ చెప్పడానికి ఎయిర్పోర్ట్కి తరలి వచ్చారు. ఇతను వచ్చిన 5 రోజుల్లోనే అంటే డిసెంబర్ 30న ఈ ఖలీదా జియా హాస్పిటల్లో మరణించారు. ఇన్ని రోజులు బీఎన్పీ పార్టీని ఖలీదా జియా లీడ్ చేసేది. ఇప్పుడు ఈమె లేకపోవడంతో నెక్స్ట్ ఈ పార్టీకి వారసుడు తారిక్ రెహమాన్. మనోడు అన్ని క్యాలిక్యులేట్ చేసే బంగ్లాదేశ్లో దిగాడు. లాస్ట్ మంత్ ఇతను పార్టీకి చైర్మన్గా ఎన్నికయ్యాడు. అండ్ ఇప్పుడు ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. మొత్తంగా నెక్స్ట్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ తారిక్ రెహమాన్ కాబోతున్నాడు. ఈ తారిక్ రెహమాన్ ఎలాంటి వాడు, ఇతను ప్రైమ్ మినిస్టర్ అయితే ఇండియా పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయానికి వస్తే, ఇతను కొన్ని రోజుల క్రింద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా మెచ్యూర్గా మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఇతను చెప్తాడు, మేము ఇండియాతో రిలేషన్ని రీసెట్ చేయాలి అనుకుంటున్నాము. అంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి, కొత్తగా అన్నిటినీ నార్మల్ చేయాలి అనుకుంటున్నాము అన్నాడు. అలాగే మాకు బ్యాలెన్స్డ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ రిలేషన్షిప్ కావాలి. నా పాలసీ ఆల్వేస్ బంగ్లాదేశ్ ఫస్ట్ అని చెప్పాడు. ఇది ప్రతి దేశం కోరుకునేది. ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ముందు తన దేశం గురించి ఆలోచిస్తాడు అండ్ తన దేశానికి ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చే దేశాలతో రిలేషన్లో ఉండాలి అనుకుంటాడు. మన ఇండియా ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ని ఆక్యుపై చేయాలి, నాశనం చేయాలి అనుకోలేదు. ఈ దేశంలో ఉండే కొంతమంది కట్టర్ రాడికల్ గాళ్ళు అండ్ ఈ మొహమ్మద్ యూనస్ లాంటి యాంటీ ఇండియా లీడర్స్ కారణంగా ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్ వరస్ట్గా మారింది. అంతేకాని వీళ్ళతో మనము ఎప్పుడు ఏ చెడు చేయాలి అనుకోలేదు. కానీ వీళ్ళు మన జోలికి వస్తే, మన ప్రాంతాల్ని ఆక్యుపై చేయాలి అని చూస్తే వీళ్ళను పూర్తిగా డిస్ట్రాయ్ చేద్దాము అనే ఆలోచన మనలో మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇక ఈ బీఎన్పీ పార్టీ హిస్టరీ చూస్తే వీళ్ళు అంతగా ఇండియా ఫ్రెండ్లీ కాదు. ఈమె 20 సంవత్సరాల క్రితం పవర్లో ఉండేది. ఆ టైంలో జమాతీ పార్టీతో ఈమె బాగా క్లోజ్ అయిపోయింది అండ్ కాస్త యాంటీ ఇండియా స్టాండ్ని మెయింటైన్ చేసేది. ఈ బీఎన్పీ పార్టీని చైనా ఫ్రెండ్లీ పార్టీ అని కూడా చెప్తారు. ఇప్పుడు కొత్తగా ప్రైమ్ మినిస్టర్ కాబోతున్న తారిక్ రెహమాన్ ఎలా ఉంటాడు అనేది మనం ఇప్పుడే చెప్పలేము. యూనస్ గాడు కంప్లీట్గా యాంటీ ఇండియా పాలసీని అడాప్ట్ చేసుకున్నాడు. అటు పాకిస్తాన్తో చేతులు కలిపాడు, ఇటు చైనాకి సపోర్ట్ చేశాడు. ఇండియాకు యాంటీగా ఏమేం చేయొచ్చో అన్నీ చేశాడు. చివరికి ఒక బఫూన్ లాగా మారాడు అండ్ అట్టర్ ప్లాఫ్ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. తారిక్ రెహమాన్ ఈ విషయాన్ని గమనించే ఉంటాడు. యాంటీ ఇండియా పనులు చేస్తే ఏమవుతుందో అతనికి తెలిసే ఉంటుంది. నేనైతే ఇతన్ని తెలివైన వాడు అనుకుంటున్నాను. ఎందుకంటే బంగ్లాదేశ్లో డెవలప్మెంట్ కంప్లీట్గా ఇండియా పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు మ్యాప్ని చూడండి, ఈ దేశం చుట్టూ మనమే ఉంటాము. బంగ్లాదేశ్కి మనతో 4096 కిలోమీటర్ల బార్డర్ ఉంది అండ్ ఆ దేశానికి జీవన ఆధారమైన గంగా నది మన దేశం నుంచి ఫ్లో అవుతుంది. కాబట్టి బంగ్లాదేశ్లో తెలివైన ప్రైమ్ మినిస్టర్ ఎవ్వరూ కూడా ఇండియాతో గొడవ పడాలి, శత్రుత్వం పెంచుకోవాలి అనుకోడు. అనుకుంటే ఇతను కూడా ఇంకో మొహమ్మద్ యూనస్ గాడ్ లాగా మారుతాడు. ఎనీవే, బంగ్లాదేశ్లో చివరికి ఎలక్షన్ జరిగి కొత్త ప్రైమ్ మినిస్టర్ రావడం నిజంగా మనకు ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే దీని ద్వారా అట్లీస్ట్ ఆ దేశంలో డెమోక్రసీ ఇంకా బతికే ఉంది అని తెలిసింది. అండ్ అక్కడి ప్రజలు ఇస్లామిక్ రాడికల్స్ని కాకుండా డెవలప్మెంట్ని కోరుకుంటున్నారు అని తెలిసింది. ఇప్పుడైనా బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాలోకి భారీగా వస్తున్న ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆగే అవకాశం ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, కొన్ని రోజుల క్రితమే మన జయశంకర్ గారు తారిక్ రెహమాన్ని డైరెక్ట్గా వెళ్ళి కలిశారు. మన నయా భారత్ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసి దానికి తగ్గట్టుగా ప్లాన్లు చేయడంలో చాలా ముందుంది.
మోడీ ప్రభుత్వం తారిక్ రెహమాన్ పవర్లోకి రాబోతున్నాడు అని ముందే తెలిసి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉంది అనిపిస్తుంది. ఇక ఈ తారిక్ రెహమాన్ మన ఇండియాతో ఎలా ఉంటాడు, పాకిస్తాన్ చైనాతో ఎటువంటి రిలేషన్ మెయింటైన్ చేస్తాడు, అమెరికా ప్రెజర్ని ఎలా తట్టుకుంటాడు అనేది మనం వేచి చూడాలి. ఈ బంగ్లాదేశ్ ఎలక్షన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? తారిక్ రెహమాన్ ప్రో ఇండియా ఉండబోతున్నాడా లేదా యూనస్ లాగా యాంటీ ఇండియాగా మారతాడా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.